ఇప్పుడే ఒక ఘోరమైన సినిమా చూసా. అదే ఇలాంటి లవడాల సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. తీసినోడు పెద్ద తేడా నా కొడుకు. సినిమాని డిస్క్రైబ్ చేసే లైన్ ని టైటిల్ గా పెట్టి దెంగాడు. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సినిమా అన్నోన్ పిర్రలకి సురుకు పెట్టాలి. నీ అమ్మ బైక్ కి గోప్రో కట్టి పారాడైజ్ నుంచి ఎయిర్పోర్ట్ పోయే దారిలో ఏం జరిగిందో మొత్తం రికార్డ్ చేసి సినిమా అంటారా దీన్ని? అండ్ సినిమాలో వీడే హీరో. ఒక హీరోనే కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, సైడ్ ఆర్టిస్ట్, నా లవడలో ఆర్టిస్ట్, నా మొగ్గలో ఆర్టిస్ట్, అన్ని వీడే. ముఖ చిత్రాలేంటో ప్రతి ఒక్కరు అడగండి, బాగుందంటే గుండు పడుకునే గుండు. వల్లై ప్రశాంత్ జనాలను అడుక్కొని బిగ్ బాస్ కి పోయి జనాలను ఎర్రిపుకుల్ని ఎత్తే వీడు మాత్రం జనాలని వన్ సినిమాకి రండి అని పిలుచుకొని మరి దెంగులు తిన్నాడు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసున్నాడు, మొడ్డ ఊడిపోయిండు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్ద వాళ్ళు తంగేటోళ్ళం. మళ్ళా ఈ పూకంట 1400 డైలాగ్స్ 10,000 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడంట. ఇలాంటివి ఆస్కర్ లెవెల్ యాక్టర్ కూడా చేయలేడంట. ఒకసారి మీరే చూడండి. ఫస్ట్ 10,000 ఎక్స్ప్రెషన్స్. ఎవడో గుద్దలేలు పెట్టి దింపినట్టు అదేం ఎక్స్ప్రెషన్ రా అయ్యా. నెక్స్ట్ 1400 డైలాగ్స్. ఐ కాంట్ ఇంపాసిబుల్. అయినా ఇవ్వారా నువ్వు చెప్పిన రోతపోకు 1400 డైలాగులు. మళ్ళా ఈ పూకిదంతా 7 నెలలు ప్రాక్టీస్ చేసిందంట మావా డైలాగ్స్ మొత్తం. ఇంకా సినిమాలోకి వెళ్తే దెబ్బ దెబ్బ మూవీ రేంజ్ లో విఎఫ్ఎక్స్ బ్యానర్ పడిద్ది. నార్మల్ గా సినిమా బ్యానర్ పడ్డాక మనం ఏమనుకుంటాం, క్యాస్ట్ అండ్ క్రూ నేమ్స్ వస్తాయి. కానీ ఈ మొగ్గలో సినిమాలో మాత్రం ట్రైలర్ వస్తది. మళ్ళా అదేదో 2-3 మినిట్స్ ట్రైలర్ కాదు, 7 నిమిషాల ట్రైలర్. తర్వాతనైనా మూవీ స్టార్ట్ అవుతుంది అనుకుంటారేమో. కాదు, మూవీలో ఈ లవడాగాడు ఏం చేశాడో మూవీకి ముందే చెప్తాడు. ఇక స్టోరీ ఓపెన్ చేస్తే హీరోకి ఒక కెఫే ఉంటది. అలాగే వీడు బ్లో బాక్సర్, చిచి కిక్ బాక్సర్. ఎవడో వీడి గుద్ద పగల దెంగితే వాళ్ళ ఫ్రెండ్ ఆయింట్మెంట్ పెడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లో మన భూలక్ష్మక్క కూడా వస్తది. ఆడెవడో వచ్చిండు, బాత్రూమ్ లో సంతోష్ సబ్బెత్తుకొని పోయిండు. ఈ గ్యాప్ లో వీళ్ళ ఫ్రెండ్ సాయి పల్లవి అంటది. అది మనోడి ఎక్స్. బాధతో మళ్ళీ వొట్టల్ టచింగ్ పర్ఫార్మెన్స్. ఇక మనోడు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండి, రే బోక్ నా కొడుక, పల్లవి వాళ్ళ బిఎఫ్ తో కలిసి జర్మనీలో వేసుకోవడానికి పోతుంది, నువ్వు ఇక్కడ ఎవడాగతులు పీక్తావురా అని అంటుంది. వీడు సరే నువ్వు దెంగేయ్ అని అంటాడు. ఇక ఫ్రెండ్ తో కలిసి ఎయిర్పోర్ట్ కి బైక్ పైన స్టార్ట్ అవుతాడు. బైక్ జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుండే మైండ్ దెంగే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఏందిరా, వాయిస్ క్లారిటీ ఉండదు, లిప్ సింక్ ఉండదు, మొడ్డలో ఎక్స్ప్రెషన్లు, లవడాలో డైలాగులు. లాలీపాప్ లో తను లాలీ అవుతే నేను పాపుని. అలాగే పిచ్చి పూకుల్లో ఆమె పిచ్చి అయితే నువ్వు పూగ్గానివి. బ్యాక్గ్రౌండ్ లో కాసేపు సాయి పల్లవి అంటాడు, హీరో అంటాడు, దొడ్డి కత్తుంది అంటాడు, ఉచ్చత్తుంది అంటాడు. ఇంతకీ స్టోరీ ఏందిరా అంటే ఏముండదు. నా లవడా పాస్ట్ లో సాయి పల్లవికి వీడికి బ్రేకప్ అయిద్ది. అది వేరే వాడితో ఇప్పుడు జర్మనీ పోతుంటది. 1.5 అవర్ లో దానికి ఫ్లైట్. దాన్ని మీట్ అవ్వడానికి ఈ పిచ్చి పూకోళ్ళు ఇద్దరు బండేసుకొని పోతున్నారు. అంతే, ఇంకా స్టోరీ మొత్తం అంతే. ఇక సినిమా అయిపోయేదాకా బైక్ మీద వీళ్ళు వేస్తారమ్మా యాక్టింగ్. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఎవరు గొప్పరా? నాకు నేనే గొప్ప, సూపర్ రాజారా. వాళ్ళ ఫ్యాన్స్ అందరు కలిసి నేను దెంగితే పాతాల లోకానికి పోతావు. వాళ్ళతో మనకెందుకన్నా, ఏదో ఒక పాట 2 డైలాగులు చెప్పి సినిమా అవ్వదెంగక. ఏందిరా ఇది పాట నారా నీ అమ్మ, ఒక్క మీనింగ్ అర్థమైతొట్టు. సరే పోనీ పాటలొద్దు, డైలాగ్లొద్దు, ఎక్స్ప్రెషన్లొద్దు అని అన్ని వదిలిదెంగి సినిమాలో లాజిక్ ఉంటదేమో అని వెతికినా మామ. ఇది చూస్తే క్లియర్ గా అర్థమైతుంది నా కొడుకులు ఉన్నది కేబుల్ బ్రిడ్జ్ పైన. అయినా కేబుల్ బ్రిడ్జ్ పైన నీకు మెడికల్ షాప్ ఎక్కడి నుండి వచ్చిందన్నా? అయినా మనోడు తెచ్చిన టాబ్లెట్ బ్లడ్ ఫ్లో ఆగడానికి. చూస్తే ఎల్డోపర్ టాబ్లెట్ లెక్కుంది మామ. అది పైకాన ఆగేతందుకు వేసుకుంటారు.
అన్నోడు జనాలు ఎర్రిపూకులు ఏది చూపిస్తే అదే చూస్తారని అనుకున్నాడు మామ. అందుకే అట్లా కొండెర్రి పూకుల్ని చేసిండు ఆడియన్స్ ని. పల్లవి 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 సాయి పల్లవి సాయి పల్లవి జరగండి జరగండి జరగండి. ఫైనల్ ట్విస్ట్ ఏందంటే సాయి పల్లవి ఎయిర్పోర్ట్ లో ఉండదు, వీన్ కెఫేలోనే ఉంటది. సెకండ్ ట్విస్ట్ ఏందంటే వీడు బైక్ పైన మాట్లాడినవన్నీ అక్కడ సాయి పల్లవి కెఫేలో వింటుంది. సినిమా అబద్ధంగాల కాబట్టి థర్డ్ ట్విస్ట్ కూడా చెప్తున్నా మామ. ఇదంతా ఏపిస్తుంది మన భూలక్ష్మక్క ఇంకా వీడి ఫ్రెండ్ అంట. సో గైస్ ఈ సినిమా పక్కకు పెడితే సో మామ మీరు థియేటర్స్ కి వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. ఇటువంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి మామ, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు.